రాజస్థాన్లో అప్పును తిరిగి చెల్లించమన్న వ్యక్తిపై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. భీల్వాడా జిల్లా కోషితాల్ గ్రామానికి చెందిన రమేష్ జాట్ జాబార్కియా గ్రామస్తుడు. మిట్టా జాట్కు 30,000 రూపాయలు రుణమిచ్చాడు. ఇంటికి మరమ్మతులు చేయించాల్సి ఉన్నందున తన అప్పును తిరిగి చెల్లించాలని రమేష్ కోరగా ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్లాలని మిట్టా కుమార్తె ఫోన్లో చెప్పింది. రమేష్ జాట్ రుణ వసూలుకు వెళ్లగానే మిట్టా జాట్, అతని కుమారుడు, మరికొందరు స్నేహితులు కలిసి అతడిపై దాడికి దిగారు. వద్దని రమేష్ బతిమాలుతున్నా కర్రలతో క్రూరంగా కొట్టారు. తెలిసిన వ్యక్తి ఒకరు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాడు. రమేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్లో అప్పును తిరిగి చెల్లించమన్న వ్యక్తిపై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. భీల్వాడా జిల్లా కోషితాల్ గ్రామానికి చెందిన రమేష్ జాట్ జాబార్కియా గ్రామస్తుడు. మిట్టా జాట్కి 30,000 రూపాయల రుణమిచ్చాడు. ఇంటికి మరమ్మతులు చేయించాల్సి ఉన్నందున తన అప్పును తిరిగి చెల్లించాలని రమేష్ కోరగా ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్లాలని మిట్టు కుమార్తె ఫోన్లో చెప్పింది. రమేష్ జాట్ రుణ వసూలుకు వెళ్లగానే మిట్టు జాట్, అతడి కుమారుడు, మరికొందరు స్నేహితులు కలిసి అతడిపై దాడికి దిగారు. వద్దని రమేష్ బతిమాలుతున్నా కర్రలతో క్రూరంగా కొట్టారు. తెలిసిన వ్యక్తి ఒకరు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాడు. రమేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.